సాంస్కృతిక మెమోరియల్ హాలు మన భీమవరం పాత బస్ స్టాండ్ ప్రక్కన అప్పుడు నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు పాలకులు ఇది వరకున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ చేసి దాన్ని మున్సిపల్ వారికి అప్పచెబితే మున్సిపాలిటీ వారు దాన్ని పడగొట్టి మేము దీన్ని మళ్ళీ కడతామని చెప్పారు. కానీ ఆ కేంద్రాన్ని పడగొట్టి కొంతేమో పాస్పోర్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది, కొంతేమో మున్సిపాలిటీ వారు దాన్ని డంపింగ్ యార్డ్ కింద వాడుతున్నారు. ఊళ్ళో భీమవరాన్ని పడగొట్టేసిన బిల్డింగ్ మెటీరియల్ అవి చెప్పి అందులో వేస్తున్నారు. అది ప్రజలకు ఇదివరకు సంస్కృతి కేంద్రం చాలా ఉపయోగపడేది. దాన్ని ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా ఉపయోగం లేకుండా చేశారు. ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు అంటే మన మొఘల్లో జన్మించారని ఆయన అల్లూరి సీతారామరాజు గారు అంటే స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆ మెమోరియల్ హాల్ని పడగొట్టి ఆయన్ని చాలా అవమానించారు. మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆయన్ని అవమానించి ఈ అవమానానికి వాళ్ళు చేయాలంటే ఆ సాంస్కృతిక భవనాన్ని మళ్ళీ పునర్నిర్మించి దాన్ని కొత్త మోడల్తో నిర్మించి ఇవ్వాలని, అలాగే మన అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సాధన సమితి ఈరోజు ఇక్కడ భీమవరాన్ని మన యూటీఎఫ్ ఆఫీసులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా ఈ సాధన సమితికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ